హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి BSA గోల్డ్ స్టార్ ఓన్డ్ బై మహేంద్ర క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ BSA గోల్డ్ స్టార్ 650 2024 మోడల్ లేటెస్ట్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. గోల్డ్ స్టార్ 650 అనేది రెట్రో క్రూజర్ బైక్ కేటగిరీ కిందకి వస్తుంది. గోల్డ్ స్టార్ అనేది మనకు జావా అండ్ ఎస్ది అబోగా ఉంటుంది పొజిషన్ ఎప్పుడు కూడా. అలాగే మనకు గోల్డ్ స్టార్ 650 అనేది BSA వాళ్ళ ఫస్ట్ రీలాంచ్ ఇండియాలో బైక్ 2024 లేటెస్ట్ మోడల్ ఇది. అండ్ ఇది మన ప్రీమియం క్లాసిక్ లెజెండ్స్ కేటగిరీలో ఉంటుంది. ఇక గోల్డ్ స్టార్ 650 యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడితేనో డిపెండింగ్ అపాన్ ద వేరియంట్స్ అండ్ కలర్స్ వైజ్ డివైడ్ అయ్యింది. సో హైలాండ్ గ్రీన్ అండ్ ఇన్సాన్ రెడ్ వచ్చేసి 3,02,000 ఎక్స్షోరూమ్ ఉంటే 3,87,000 వరకు అయితే ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేట్లకు వెళ్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మిడ్ నైట్ బ్లాక్ అండ్ దీంట్లో డౌన్ సిల్వర్ కూడా రెండు కలర్స్ 3,14,000 ఎక్స్షోరూమ్ ఉంటే 4,01,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. షాడో బ్లాక్ వచ్చేసి నెక్స్ట్ మన ఛానల్ రివ్యూ వస్తుంది రేపు. సో అది 3,18,000 ఎక్స్షోరూమ్ ఉంటే 4,06,000 వరకు ఆన్ రోడ్ అయితే వెళ్తుంది. అందులోనే లెగసీ ఎడిషన్ సిల్వర్ అయితే మనకు 3,38,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అయ్యి 4,27,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉంది. ఎగ్జాక్ట్ ప్రైజెస్, బుకింగ్, స్పెషల్ ఆఫర్, డిస్కౌంట్, టెస్ట్ రైడ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. మీరు ఎనీ టైం కాల్ చేసి మన ఛానల్ పేరు చెప్పి పొందొచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మరి మార్కెట్లోకి ఏ ఒక్క కొత్త బ్రాండ్లతో మనకు బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఫస్ట్ వెహికల్స్ రాగానే ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. సో మీరు అడగక ముందే ఫస్ట్ ఇన్ తెలుగు BSA గోల్డ్ స్టార్ 650 డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూస్ తీసుకొచ్చాను. అండ్ ఇందులోనే వేరియంట్స్ వైజ్ రివ్యూస్, కంపారిజన్, ఆల్సో టెస్టెడ్ రివ్యూస్ కూడా మన ఛానల్ నుంచి రెడీగా ఉన్నాయి. సో ప్లీజ్ కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ టైం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇలాంటి ఎక్స్క్లూజివ్ రివ్యూస్కి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకుంటే మరింత హ్యాపీ ఫీల్ అవుతాను. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బైక్ యొక్క లుక్స్ అనేవి ప్రపోర్షనేట్ అండ్ క్లాసికల్ లుక్స్గా ఉంటాయి. ఓల్డ్ స్కూల్ డిజైన్స్ కంప్లీట్లీ నెయిల్ చేసింది ఈ సెగ్మెంట్లో. ఫ్రంట్ నుంచి మనకు హాలోజిన్ రౌండ్ హెడ్ ల్యాంప్స్, సింపుల్ రౌండ్ హెడ్ ల్యాంప్స్ తీసుకున్నారు. ఎలాంటి ఎల్ఈడీస్ లేవి ప్రైస్ పాయింట్లో. హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్, పైలట్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్, టర్న్ సిగ్నల్స్ కూడా ఎల్ఈడీస్ ఆఫర్ చేస్తున్నారు. BSA బ్యాచింగ్ ఆన్ ద హెడ్ ల్యాంప్స్. ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోక్స్ విత్ కవర్ ట్యూబ్స్, 41mm ట్రావెల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. అలాగే వీల్స్ వచ్చే వరకు ఫ్రంట్ 18 ఇంచెస్ వైర్ 36 స్పోక్ ఆఫ్ ట్యూబ్లెస్ పెరిలి ప్యాంటమ్ స్పోర్ట్ కాంప్ టైర్స్ తీసుకున్నారు. ఫ్రంట్ 190 18 ఇంచెస్ ఆఫ్ ఫ్రంట్ వీల్ ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్ డిజైన్స్. ఫ్రంట్లో 320mm ఆఫ్ డిస్క్ వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS. బ్రాంబో ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు మనకు ఫ్రంట్లో. రిఫ్లెక్టర్, అలాగే నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది హెడ్ లైట్ కిందనే ఉంటుంది. ఈ బైక్లో 652cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఒక రేడియేటర్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యూజ్ రేడియేటర్ విత్ మెష్తో పాటు అండ్ ఎక్స్పోజ్డ్ రేడియేటర్ క్యాప్, టియర్ డ్రాప్ డిజైన్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్, క్రోమ్ గార్నిష్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ప్లేట్స్ అండ్ రెడ్ అవుట్లైన్ ట్యాంక్ డిజైన్. BSA బ్యాచింగ్ మనకు ట్యాంక్ పైన చూడొచ్చు. అలాగే సైడ్స్లో కూడా మనకు మినిమల్ సైడ్ ప్యానెల్స్, రోడ్ స్టార్ స్టిక్కర్స్, బ్లాక్ ప్యానెల్స్, జెనరస్ క్రోమ్ని యూజ్ చేశారు. గోల్డ్ స్టార్ 650 డైమెన్షన్స్లో 782mm ఆఫ్ సీట్ హైట్ అంటే 5.5 హైట్ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు సీట్లో కూడా. 1.42 మీటర్ ఆఫ్ వీల్ బేస్, 201 kgs కార్బ్ వెయిట్ ఉంది. అండ్ ఇంటర్సెప్టర్ 650 218 kgs ఉంది, 17 kgs తక్కువగా ఉంది. 26.5 డిగ్రీ ర్యాక్ యాంగిల్, 1.42 మీటర్ లెంత్, 780mm ఆఫ్ రేర్, 198 డ్రైవ్ వెయిట్ వరకు వస్తుంది. ఇంజన్ గురించి మాట్లాడితే 652cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్ DOAC కన్ఫిగరేషన్, 4 వాల్వ్స్, ట్విన్ స్పార్క్ ప్లగ్స్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా మనకు 45.6 PS ఆఫ్ పవర్ తీస్తుంది. 55 Nm ఆఫ్ టార్క్, 5 స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా BS6 ఫేజ్ 2 ఇంజన్. మైలేజ్ 25 to 30 మధ్యలో ఇస్తుంది. తొందరలో రైడ్ రివ్యూ కూడా చేస్తాను. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. క్రోమ్ షేడ్ ఆన్ ద ఇంజన్ పైన కూడా మనకు డార్క్ గ్రే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్లో మన కేసింగ్ పైన యూజ్ చేశారు. ఎర్లియర్ వర్షన్ ఇంజన్ సేమ్ మనకు హార్స్ డ్యూటీ ఆఫ్ BMW 400 అండ్ 650 రోబస్ట్ అండ్ రియలబుల్ లో మెయింటెనెన్స్ గుర్తిస్తారు. హెవీ రీవర్క్ వర్షన్ ఆఫ్ 652cc రోటాక్స్ మోటార్ ఏదైతే మనం BMW ఫోన్రోరో 650లో యూజ్ చేశారో సేమ్ అదే ఎర్లీ 2000 యూజ్ చేసిన ఇంజన్ ఇందులో కూడా. ఇంకా మనకు హారన్ వచ్చేసి ఇంజన్ ప్లేస్మెంట్ దగ్గర సైడ్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా సీట్ టైప్ వచ్చేసి ఇందులో మనకు సింగిల్ పీస్ ఫ్లాట్ బెంచ్ టైప్ సీట్ అనేది ప్రొవైడ్ చేసిన రోడ్ స్టార్ 650లో. కుషనింగ్ అనేది ఫర్మియర్ సాఫ్ట్వేర్గా అయితే ఉంది, లాంగ్ డ్రైవ్స్కి బాగుంటుంది. అండ్ వైట్ స్టిచింగ్స్తో కాంట్రాస్టింగ్లీ సేమ్ జావా లాంటి టైప్ అండ్ BSA బ్యాచింగ్ మనకి సీట్ కవర్ పైన చూడొచ్చు. సైడ్స్లో మీకు మినిమల్ సైడ్ ప్యానెల్స్,
డార్క్ గ్రే అండ్ క్రోమ్ ఫినిష్ ఇంజన్ కవర్ కేసింగ్ అండ్ కొంచెం కాపర్ టైప్ ఆఫ్ బెండ్ పైప్ ఆఫ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, సైడ్ ఎగ్జాస్ట్. వీడియో ఎండింగ్లో క్లియర్గా ఎగ్జాస్ట్ కూడా వినిపిస్తాను. ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి పిలియన్వి. ఇంకా రేర్ సస్పెన్షన్ వచ్చేసి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ 2 సైడ్లు ఉంటుంది విత్ 5 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్తో పాటు ఉంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు అడ్జస్ట్మెంట్ అనేది. రైట్ సైడ్లో చైన్ డ్రైవ్ వస్తుంది ఈ బైక్కి. ఫ్రేమ్ అనేది ట్యూబ్లెస్ స్టీల్ డ్యూయల్ క్యారిడిల్ ఫ్రేమ్ని యూజ్ చేస్తున్నారు. రేర్ వచ్చేసి 150/70 17 ఇంచెస్ 1 ఇంచ్ డిక్రీస్ ట్యూబ్లెస్ టైర్స్ తీసుకున్నారు. పెరిలీ ప్యాంటమ్ స్పోర్ట్ కాంపో టైర్స్. 36 వైర్ స్పోక్ వీల్స్ అలాయ్ రిమ్స్ అనేవి చూడవచ్చు మనకు, చాలా బాగున్నాయి. టాప్ యాంగిల్ నుంచి రోడ్స్టర్ 650 ఇలా కనిపిస్తుంటుంది. రేర్ ఫెండర్ మడ్గడ్ దగ్గర మనకు స్ట్రైప్ ట్రిమ్ అనేది సేమ్ కంటిన్యూ ట్యాంక్ డిజైన్గా. ఎల్ఈడి టైల్ ల్యాంప్ రెయిన్ సెక్షన్, హజల్ లైట్, ఎల్ఈడి బ్లింకర్స్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. లెఫ్ట్ సైడ్లో సాడీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ డిస్ప్లేకి వచ్చేసి 255mm డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీలో బ్రాంబో ట్విన్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్తో యూజ్ చేస్తున్నారు. 5 స్పీడ్ గేర్ బాక్స్ పాటు వైడర్ సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ చూడొచ్చు. 60s డిజైన్ లీనేజ్ లాగా. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ టియర్ డ్రాప్గా. వైట్ స్ట్రైప్ స్ట్రిమ్ గార్నిష్ట్రీ. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది క్రోమ్ ఫినిష్లో. లాకబుల్ ఉందో చెక్ చేద్దాం. 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది బైక్కి. అండ్ రేర్ మిరర్స్ కూడా రౌండ్ రెట్రో స్టైల్గా తీసుకున్నారు, కానీ వ్యూ పాయింట్ అయితే అంతగా బాగాలేదు. స్విచ్ గేర్స్ క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. ట్యాకిల్ ఫీడ్బ్యాక్ బాగుంది. గ్రే ఫినిష్ ఆరెంజ్ ఇండికేటర్, హై బీమ్ లో బీమ్, పాస్ లైట్ స్విచ్. క్రోమ్ లివర్స్ అనేవి ఈ వేరియంట్లో అయితే వస్తాయి. అదర్ వేరియంట్స్లో నార్మల్ లివర్స్ ఉన్నాయి. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ సింగిల్ పీస్. రైట్ సైడ్ కిల్ స్విచ్. ఐ అంటే ఇన్ఫర్మేషన్ ట్యాకిల్ బటన్. హజల్ లైట్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. ఫ్రంట్ మాస్టర్ సిలిండర్. కీ పొజిషనింగ్ ఇక్కడ కన్సోల్ దగ్గర ఉంటుంది. కీస్ కూడా చాలా ప్రీమియంగా అండ్ న్యూ డిజైన్ BSA వాళ్ళ ఫస్ట్ కీస్ అని చూడొచ్చు బైక్లో. ఒకసారి మీకు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తాను. లాకబుల్ ఉంది, కానీ మనకు అటాచబుల్గా అయితే లేదు, డైరెక్ట్ చేతికి వచ్చేస్తుంది. క్రోమ్ ఫినిష్ ఫ్యూయల్ లిడ్ అనేది. సెంటర్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దగ్గర మన కీ పొజిషనింగ్ చూడొచ్చు. ఒకసారి మీకు కన్సోల్ గురించి మాట్లాడదాం. రెట్రో స్టైల్ 3 స్మాల్ సర్కిల్ సెమీ డిజిటల్ అనలాగ్ కన్సోల్స్ వస్తున్నాయి మీకు ఇందులో. సో లెఫ్ట్ సైడ్ స్పీడో, రైట్ సైడ్ ట్యాకో చూడొచ్చు. ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్. అండ్ మనకు ఫ్యూయల్ గేజెస్ డిజిటల్లీ మనకు రైట్ సైడ్లో చెప్తుంది డిజిటల్గా. లెఫ్ట్ సైడ్ డిజిటల్ దాంట్లో ఏంటంటే ఓడోమీటర్, ట్విన్ ట్రిప్ మీటర్, స్ట్రిప్ ఎయిట్ రిబ్బీ 2 ఉన్నాయి. కేవలం 3 మాత్రమే బ్రౌజ్ చేసుకోవచ్చు. ఇంకా సెంటర్ సర్కిల్లో ఏంటంటే మనకు ఇండికేషన్స్ లైక్ ABS, ఇంజన్ లైట్, ఆయిల్ లైట్, న్యూట్రల్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్ సెంటర్ కన్సోల్లో చెప్తుంది. కీ పొజిషన్ ఇక్కడే వస్తుంది సెంటర్లో. అలాగే ఇంకో నచ్చిన విషయం నాకు ఏంటంటే సేమ్ జావా మోటార్ సైకిల్స్ లాగా USB అండ్ Type-C పోర్ట్స్ ఉన్నాయి. USB ఛార్జింగ్ కోసం అండ్ Type-C GPS కోసం యూజ్ చేసుకోవచ్చు డెడికేటెడ్ పోర్ట్లో. ఈ బైక్ యొక్క టైప్ అనేది రెట్రో క్రూజర్ స్టైల్ ఆఫ్ బైక్ కిందకి వస్తుంది కేటగిరీలో. కాన్స్ అంటే మనకి డిసడ్వాంటేజెస్ ఈ బైక్లో ఏంటంటే ఇంకొంచెం బెటర్ కన్సోల్ ఇచ్చుండే డిజిటల్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లాగా బాగుంటుండే. ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ అవుట్లెట్స్ ఇంకా చాలా పెరగాలి BSA వాళ్ళవి. అండ్ ప్రైస్ అనేది 3 లక్షలకి స్టార్టింగ్ ఎక్స్షోరూమ్ అని చెప్పారు. బట్ టాప్ అండ్ కలర్ వైజ్గా చూసుకుంటే 3,38,000 అనేది టాప్ అండ్ ఎక్స్షోరూమ్ వెళ్ళింది. ఇంకా కాంపిటీషన్ చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాపర్ ఇంటర్సెప్టర్ 650 వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కేటగిరీ CC. తర్వాత ట్రామ్ స్పీడ్ 400 వస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 వస్తుంది. కవాసాకి వాల్కెనస్, రాయల్ ఎన్ఫీల్డ్ షార్ట్ గన్ 650 కూడా కన్సిడర్ చేయొచ్చు. BSA గోల్డ్ స్టార్ కంపెనీ అనేది నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు ఇది. BSA అనేది సిన్స్ 1938 నుంచి 1964 వరకు 350, 500cc సెగ్మెంట్స్లో CCలో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్స్ని ప్రొడ్యూస్ చేస్తుండే. ఆల్సో 1950స్లో ఫాస్టెస్ట్ బైక్స్ BSA బైక్స్ అంటుండే. ఇంజన్స్ చూసుకుంటే 346cc, 496cc, 499cc, ఎయిర్ కూల్డ్ OHV 2 valves పుష్ హాట్ సింగిల్గా ఉంటుండే. మోడల్స్లో చూసుకుంటే 1948లో 2B32GS, 1949లో 2BB32GS, అలాగే 2B34GS, 1953 BB34GS, BB32GS, అలాగే మనకు 1954 CB34GS, CB32GS, 1955లో DB32GS, DB34GS, 1956లో DB34, అలాగే గోల్డ్ స్టార్ యొక్క డేటోనా అండ్ క్యాటలినా కూడా మోడల్స్ ఉంటుండే. క్లాసిక్ రెట్రో స్టైల్గా ఉంటుంది మనకు. సేమ్ మళ్ళీ రాజ్ దూత్ని గుర్తు చేస్తుంది గోయింగ్ బ్యాక్ టు గోల్డ్ స్టార్ డిజైన్ ఇప్పుడు చూస్తుంటే. అండ్ గోల్డ్ స్టార్ అనేది జావా అండ్ SD కంటే హయ్యర్ సెగ్మెంట్లో అయితే ఉంటుంది. సేమ్ షోరూమ్ అయినప్పటికీ ప్రీమియం క్లాసిక్ లెజెండ్ బైక్స్ కేటగిరీలో వస్తుంది. గోల్డ్ స్టార్ 650 ఫస్ట్ మోడల్ BSA వాళ్ళది రీలాంచ్ అయింది ఇప్పుడు.
BSA గోల్డ్ స్టార్ అనేది మనకు 650 ఆల్రెడీ సేల్స్లో ఉంది. సెలెక్టివ్ ఇంటర్నేషనల్ యూరోపియన్ మార్కెట్స్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. CLPL అంటే క్లాసిక్ లెజెండర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ అనదర్ జాయింట్ వెంచర్ ఆఫ్ BSA మోటార్ సైకిల్ వాళ్ళ మహేంద్ర. గోల్డ్ స్టార్ 650 అనేది డైరెక్ట్ రైవల్ టు రాయల్ ఎన్ఫీల్డ్ 650cc బైక్స్కి. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కంటే 2.5 bhp తక్కువగా ఉంది. బట్ 2.7 Nm ఆఫ్ టార్క్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ 650s కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇంజన్ అనేది డెవలప్డ్ విత్ ఆస్ట్రేలియన్ ఇంజనీర్స్ ఫర్మ్ BRP రోటెక్స్ ఫ్రూయిస్ BSA వాళ్ళ చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ బిగ్గెస్ట్ సింగిల్ సిలిండర్ 650ccలో ఆఫ్టర్ డుకాటి హైపర్ మోటార్ మోనస్ 659 తర్వాత ఇప్పుడు BSA రోడ్స్టర్ 650 వస్తుంది ఇంజన్. ప్రజెంట్ ఎక్స్క్లూజివ్ యూకేలో డిస్కౌంటెడ్గా ఉంది. అండ్ గోల్డ్ స్టార్ ట్రూ బ్లూ రెట్రో రోడ్స్టర్ పైన్ స్ట్రిప్స్గా ఉంటుంది. గోల్డ్ స్టార్ ఆల్సో మోస్ట్ అఫోర్డబుల్ 650 బైక్ మన ఇండియాలో ప్రజెంట్ చూడొచ్చు. BSA గోల్డ్ స్టార్ అనేది ఎక్స్ట్రీమ్లీ డిజైరబుల్ డ్యూ టు ఎక్సలెంట్ ఇంజన్, బ్యూటిఫుల్ స్టైలింగ్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. BSA గోల్డ్ స్టార్ అనేది జావా అండ్ SD షోరూమ్స్లో ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. వెయిటింగ్ పీరియడ్ అనేది 1 to 2 weeks అనేది నడుస్తుంది. ఈరోజు ఒక బైక్ డెలివరీ కూడా అయింది. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్ 2024 BSA గోల్డ్ స్టార్ 650 మిడ్నైట్ బ్లాక్ యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఈ బైక్కి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్ టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లల నడితో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ వేరియంట్, ఏ కలర్ రివ్యూ కావాలో టెస్ట్ రివ్యూ కూడా తొందరలో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఏ బైక్ ఏ రివ్యూ కావాలో ఇమీడియట్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకొని ట్రై చేస్తాను.